మరి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా? కుక్డ్ రైస్, క్యాబేజ్, రెడ్ చిల్లీ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్ స్లైస్, జీరా, బటర్, క్యాప్సికమ్ స్లైస్, పావ్ భాజీ మసాలా, ఆలు, బీన్స్, గ్రీన్ పీస్, కొత్తిమీర, లెమన్, కర్డ్ ఫర్ రైతా. తవా పులావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. లక్ష్మి గారు, సో చాలా వరకు అన్ని కూడా కుక్ చేసి అలాగే రెడీ చేసి అన్ని రెడీగా ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, బటర్ వేసుకుందాం. ఓకే, కొంచెం ఆయిల్, ఇలా కాంబినేషన్ లో ఆయిల్ ఇంకా బటర్ వేయచ్చా అండి? బాగుంటుంది. ఓన్లీ బటర్ వేసినా అది బర్న్ అయిపోతుంది. సో ఆయిల్ అండ్ బటర్ వేస్తే బాగుంటుంది. ఓకే, మీరు ఇప్పుడు తవా పులావ్ అన్నారు కాబట్టి ఆల్రెడీ కుక్డ్ రైస్ నే యూజ్ చేయాలి కదా, అంతేగాని ఇది వన్ పాట్ లాగా డిష్ అలా బాగా. ఫస్ట్ జీరా వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాం. ఓకే, ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై. ఓకే, సో ఈలోపు చెప్పండి, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీరు హోమ్ మేకర్ అని అన్నారు కదా, మీ హస్బెండ్ ఏం చేస్తారు? TGM ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఓకే, ఓకే. సో మీరు ప్రాపర్గా హైదరాబాదేనా లేకపోతే విజయవాడ అండి? ప్రాపర్ విజయవాడ, నేటివ్ విజయవాడ. ఓకే, ఎంతకాలంగా ఉంటున్నారు మీరు హైదరాబాద్లో? 15 years. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఓకే, మామూలుగా అయితే ఇలాగ పులావ్స్ అనేవి లంచ్ బాక్స్ రెసిపీస్ అని చెప్పి చాలా చూస్తుంటాయి. ఇవన్నీ ఇంట్లో ఈజీగా చేసేస్తూ ఉంటారు కదా, మరి తవా పులావ్ అనేది కొంచెం అంటే అన్ని తయారు చేసుకొని మళ్ళీ తర్వాత చేయాల్సి ఉంటుంది కదా, సో దీనికి అంటే ఏ టైంలో ఇలాగ తింటే బాగుంటుంది? లంచ్ కి బాగుంటుందండి. లంచ్ ఆర్ డిన్నర్ దేనికైనా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇది రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకుందామండి. ఇది ఎలా అంటే బెంగళూరు మిర్చి ఉంటాయి, సో దాన్ని ఒక ½ an hour హాట్ వాటర్ లో సోక్ చేసి గార్లిక్ జీరా వేసి గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం వాటర్ వేసి. ఆ పేస్ట్ మెయిన్ దీనికి, అసలు ఫ్లేవర్ అంతా అందులోనే ఉంటుంది. ఓకే, ఓకే. సో ఇదొక ఇండియన్ షేజ్వాన్ అన్నట్టు చెప్పచ్చు కదా, చట్నీ లాగా. నెక్స్ట్ క్యాబేజ్ వేస్తున్నాను. ఇందులో వెజిటబుల్స్ అన్ని కూడా క్రంచీగానే ఉంటాయండి. ఓకే, కొంచెం ఫ్రై అయితే చాలు క్యాబేజ్ కూడా, మరి సాఫ్ట్ గా అయిపోతే బాగోదు. నెక్స్ట్ క్యాప్సికమ్. సో ఇందాక యోగా చేస్తారు అని అన్నారు కదా, సో ఎంత కాలంగా చేస్తున్నారు? అంటే ఇన్స్ట్రక్టరా లేకపోతే మీరు ఓన్ గా ఇంట్లో యోగా? ఆన్లైన్. ఓకే, జుంబా క్లాసెస్ కి అవి వెళ్ళేదాన్ని. ఓకే, బాయిల్డ్ పొటాటో, బీన్స్, గ్రీన్ పీస్. ఓకే, సో వీటిని అంటే హాఫ్ బాయిల్ చేశారా? హాఫ్ బాయిల్డ్. సో బంగాళదుంప ముక్కల్ని కొంచెం పెద్దగా కట్ చేసుకున్నారు, అట్లాగే బఠానీలు, అలాగే బీన్స్, వీటిని కొంచెం హాఫ్ బాయిల్ లాగా చేసిన తర్వాత రెడీగా పెట్టుకున్నారు. ఎందుకంటే మీరు కొంచెం క్రంచీగానే ఉంటాయి వెజిటబుల్స్ అన్నారు కాబట్టి హాఫ్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ వేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకుందాం. ఎక్కడ నేర్చుకున్నారండి ఈ రెసిపీని? ఓన్గానండి. ఓకే, యాక్చువల్లీ బాంబేలో ఉన్నాము కొన్ని రోజులు, సో అక్కడ అలవాటు ఉంది. ఓకే,
పావ్ భాజీ మసాలా వేసుకోవాలండి. దీనికి స్పెషల్ ఇదే పావ్ భాజీ మసాలా, రెడ్ చిల్లీ పేస్ట్. ఓకే, బాగా స్పైసీగా ఉంటుందా? లేదు, రెడ్ చిల్లీ పేస్ట్ అది అస్సలు స్పైసీ ఉండదు. కలర్ వస్తుంది కానీ స్పైసీ ఉండదు. సో ఇవి మనకి ఇన్స్టెంట్ గా బయట దొరకవు కదా, మనం ఇంట్లో తయారు చేసుకోవాలి. యా, లాస్ట్ కొంచెం లెమన్, కొత్తిమీర ఫైనల్ గా. రెడీ అయిపోయిందండి, డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, పైన కొంచెం బటర్ వేసుకుందామండి. లెమన్తో సర్వ్ చేసుకుందాం. రైతాతో తింటే బాగుంటుందండి ఇది. ఓకే, తవా పులావ్ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా. తప్పకుండా. మరి చూసారు కదండి, తవా పులావ్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. తవా పులావ్ కు కావాల్సిన పదార్థాలు: రైస్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, రెడ్ మిర్చి పేస్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, బటర్, జీలకర్ర, క్యాప్సికం ముక్కలు, తరిగిన క్యాబేజ్, పావ్ భాజీ మసాలా, ఉడికించుకున్న ఆలు, గ్రీన్ పీస్, బఠానీ. తవా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో బటర్ అలాగే కొంచెం నూనె వేసి వేగనివ్వాలి. అందులో జీలకర్ర, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ మిర్చి పేస్ట్, క్యాబేజ్ తురుము, క్యాప్సికం ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత హాఫ్ బాయిల్ చేసుకున్న ఆలు, గ్రీన్ పీస్, బీన్స్ ముక్కలు వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. అందులో ముందుగా రెడీ చేసుకున్న అన్నం వేసి పావ్ భాజీ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని దాని మీద బటర్ వేసి అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తవా పులావ్ రెడీ.